నేడు ప్రపంచ తలగాయాల అవగాహన దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించి విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏవి రమణమూర్తి, డాక్టర్ వెంకట్ తలకు బలమైన గాయాల కారణంగా మెదడు దెబ్బ అన్న వైద్యులు అపోలో హాస్పిటల్లో 24 గంటలు ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ విభాగాలు అందుబాటులో ఉన్నాయని, కారణాలు ఏమైనా తలకు బలమైన గాయం తగిలిన వ్యక్తి ప్రాణాలను కాపాడడంలో మొదటి గంట ఎంతో కీలకమని, ఆ గంటలోపు చికిత్స అందించకపోతే ప్రతి సెకనుకు లక్షలాదిగా మెదడు కణాలు చనిపోతూ ఉంటాయని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో తలకు బలమైన గాయాలు తగిలిన వారికి సత్వరం చికిత్స అందించేందుకు అవసరమైన ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ విభాగాలు 24 గంటల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ తలగాయాల అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరో సర్జరీ విభాగ అధిపతి డాక్టర్ ఏవి రమణమూర్తి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగ కన్సల్టెంట్ డాక్టర్ ఎం శ్రీనివాస్, న్యూరో సర్జన్ డాక్టర్ ఉబేద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏవి రమణమూర్తి, డాక్టర్ వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో వీరితో పాటు నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారము. వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ప్లస్ ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా హెడ్ ఇంజరీ జరగకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, జరిగిన తర్వాత ఎట్లా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేసి న్యూరో సర్జరీ విభాగం నుంచి డాక్టర్ రమణమూర్తి సారు, డాక్టర్ వెంకట్ గారు, ఎమర్జెన్సీ విభాగం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను డాక్టర్ రమణమూర్తి, న్యూరో సర్జన్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. ప్రపంచంలో తలగాయాలు తగ్గడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈరోజు మన ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి 6 లక్షల మందికి తలగాయాలు అవుతూ ఉంటాయి. అందులో సుమారుగా 1,00,000 నుంచి 1,25,000 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మార్చి 20 తలగాయాల మీద అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన రోజు. ఈ మార్చి 20 హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా మీ అందరికీ మేము కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాము. శాస్త్రం ప్రకారం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. నివారణ మంచి ఉపాయం జబ్బు తెచ్చుకునే దానికంటే కూడా. సో అందులో భాగంగా నేను ఒక సీనియర్ న్యూరో సర్జన్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. మొదటి సూచన, హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. రెండోది, ఆల్కహాల్ తాగుతూ డ్రైవింగ్ చేయవాకండి. ఆల్కహాల్ తాగి కానీ, ఆల్కహాల్ మత్తులో ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ చేయవాకండి. మూడో సూచన, సెల్ ఫోన్ మాట్లాడుతూ, సెల్ ఫోన్లో టెక్స్టింగ్ చేస్తూ, వాట్సాప్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేయవాకండి దయచేసి. నాలుగో సూచన ముఖ్యంగా చెప్పదలుచుకుంది, ఎక్కువ గంటలు 9 గంటలు 10 గంటలు పడి డ్రైవింగ్ చేసి అలసిపోయి రోజంతా పని చేసుకొని రాత్రిపూట డ్రైవింగు, రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోండి, మానుకోండి. అండ్ ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన చిన్న సూచన ఏంటంటే, రోడ్డు పరిస్థితులకు అనుకూలంగా మీ వేగాన్ని నియంత్రణ చేసుకొని దయచేసి ప్రయాణాన్ని సాగించండి. సో సురక్షితంగా ఉన్న వ్యక్తి సురక్షితమైన కుటుంబానికి, మంచి బలమైన దేశానికి, సమాజానికి అనేది ఒక చాటింపుగా చెప్పండి. తలగాయాలు తగ్గడం వల్ల ఎంతో హ్యాండిక్యాప్ అవుతుంది. సడన్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు పేషెంట్కి కుటుంబం పూర్తిగా శాశ్వతంగా మూలపడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్ద బ్రెడ్ విన్నర్ ఎవరైనా హెడ్ ఇంజరీకి గురైనప్పుడు, వాళ్ళకి కోమాలోకి వెళ్ళినప్పుడు ఎంత వైద్యం చేసినా కొంత హ్యాండిక్యాప్ మిగిలిపోయిన పక్షంలో వాళ్ళ కుటుంబాన్ని సాగే వాళ్ళు లేక ఎంతో బాధలు పడేవాళ్ళు నేను 30 ఏళ్ళగా ఈ హెడ్ ఇంజరీ కేసులు చూస్తూ గమనించాను. సో హెడ్ ఇంజరీ అనేది చాలా తీవ్రమైన సమస్య. దాని పరిష్కార మార్గంగా మనం అడుగులు వేయాల్సిన సమయం ఎంతైనా వచ్చింది. ఈ సందర్భంగా మీకు క్లియర్గా చెప్పేది, నేను నివారణ అనేది మంచి ఉపాయము. నివారణ వైపు అడుగులు వేయండి ముఖ్యంగా. అండ్ సరే, హెడ్ ఇంజరీ జరిగితే దురదృష్టవశాత్తు హెడ్ ఇంజరీ సంభవించాక మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి సిటీ స్కాన్ లాంటి వైద్య పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకొని, ఆ హెడ్ ఇంజరీ మైల్డా, మోడరేటా, సివియరా చూసుకొని దాని ప్రకారం శస్త్రచికిత్స అవసరమైతే శస్త్రచికిత్స, లేని పక్షంలో వైద్యంకి మీరు
సిద్ధంగా ఉండడానికి ఏర్పాటు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ మేము ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్ యొక్క కాన్షియస్ లెవెలే ఫస్ట్ మేము చూసేది. కాన్షియస్నెస్ ఎలా ఉంది, కాళ్ళు చేతులు ఎలా కదిలిస్తున్నాడు, అతనికి ఏమైనా తలనొప్పి, వాంతులు, కంటి చూపు ఏమైనా మందించడం అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా హెడ్ ఇంజరీని ఎవాల్యుయేట్ చేస్తాం. సో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్కి చేరుకుంటే అంత త్వరగా మనం వైద్యం చేయడానికి కుదురుతుంది. అందుకనే ఎప్పుడు మేము ప్లాటినం 10 minutes, గోల్డెన్ 1 hour అంటాం. అంటే 1 hour లోపల మనము అది మందులతో అంటే కన్జర్వేటివ్గా చేయాలా, సర్జికల్గా చేయాలనేది సిటీ స్కాన్ చేసి నిర్ణయిస్తాము. ఆ తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేసి న్యూరో సర్జరీ డాక్టర్స్ని పిలిచి దాని ప్రకారంగా వైద్యం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డాక్టర్ వెంకట్, న్యూరో సర్జన్, అపోలో హాస్పిటల్, నెల్లూరు. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 సంవత్సరం అయింది. ఇప్పటివరకే మా సార్లు ఇద్దరు చెప్పారు హెడ్ ఇంజరీ గురించి, ఎందుకు వస్తుంది ఏంటి అని. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, నెల్లూరులో మనం చూసినట్లయితే 100కి 95 మంది హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు. దీనికి మేము చాలా సర్వేస్ కూడా చేశాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము. స్కూళ్ళకి, కాలేజీలకు కూడా వెళ్ళి పెట్టుకోండి హెల్మెట్స్, మీరు కాకుండా మీ వెనకకు వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోండి అని చెప్తూనే ఉన్నాము. అయినా ఎందుకు పెట్టుకోవట్లేదని దాదాపులో 20-30 వేల మందిని సర్వే చేశాము. ఏం చెప్తున్నారంటే కామన్గా ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంటే, ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు అంటున్నారు. రెండోది, ట్రాఫిక్ పోలీసులు పెద్దగా అడగట్లేదు, మేము ఫైన్ వేయరు, చెన్నై, ఢిల్లీ అయితే వేస్తారు, ఇప్పుడు వేయట్లేదు అంటున్నారు. మూడోది, పక్కనే కదా, పక్కన అవడానికి ఎందుకు హెల్మెట్, కొంచెం హైవేలో అయితే వేసుకుంటాము, ఊళ్ళో అయితే ఎందుకు మాకు అనవసరం అని అంటున్నారు. నాలుగోది, ఇన్ని సంవత్సరాల నుంచి మేము జాగ్రత్తగానే నడుపుతున్నాం, ఏం కాదు అంటున్నారు. ఐదోది ఏమన్నారంటే, మర్చిపోతున్నామండి. ఇంకా కామన్గా చాలా తమాషా విషయం ఏంటంటే, చెమట పడుతుంది, జుట్టు పాడైపోతుంది, మేకప్ పాడైపోతుంది అని చాలామంది చెప్పారు. సో తీసుకెళ్ళిన చోటల్లా హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవడం, మాకేం కాదులే అని చాలా నిర్లక్ష్యంగా చాలామంది చెప్పారు. ఇది వినడానికి చాలా తమాషాగా ఉంటుంది, కానీ ఎప్పుడైనా జరగచ్చు. మనం జాగ్రత్తగా వింటాం, కానీ ఎదుటి వాళ్ళు తాగేసి వచ్చారనుకోండి, మనం ఏం చేయలేము. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఊళ్ళో ఉంటే హెల్మెట్ అవసరం లేదనేసి వదిలేస్తాం, కానీ ఇంటి పక్కనే కింద పడి కూడా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది. ఇప్పటివరకు మేము వచ్చిన వాళ్ళు ఒక్కరోజు కూడా సార్కి తెలుసు హెడ్ ఇంజరీ లేని రోజంటూ ఉండదు. ఒక అపోలో హాస్పిటల్లోనే ఇలాంటివి చూడండి, ఇంకా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో. సో ఇంతమందికి మన చుట్టుపక్కల జరుగుతున్నాయి, అయినా కానీ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదని అందరికీ తెలియాలని ఈ అవగాహన కార్యక్రమం చేశాము. రెండోది ఏంటంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు. మొబైల్ ఫోన్స్కి ఎవరైనా కవర్ లేకుండా పెట్టుకున్నారా? లేదు. ఎందుకని? కింద పడితే పగిలిపోతున్నారు. మొబైల్ ఫోన్ ఒక 10,000, 20,000, ₹1,00,000 ఉంటుంది, దానికే మనం ఇంత జాగ్రత్తగా కప్పు పెట్టుకుంటున్నప్పుడు మన తల విలువ ఎంతండి? ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా, 1,000 కోట్లు ఇచ్చినా కొత్త బ్రెయిన్ అయితే రాదు. సపోజ్ కిడ్నీ పాడైంది అనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. లివర్ పాడైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బ్రెయిన్ పోయిందంటే మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు. ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కొత్త బ్రెయిన్ అయితే రాదు. ఒకవేళ మేము ఆపరేషన్ చేసి బతికించగలిగినా కానీ వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి డెఫిషిట్, అంటే కోమాలో ఉండడం కానీ, వెంటిలేటర్ ఉండడం కానీ, ఒక చేయికాలు పని చేయకపోవడం కానీ, మునుపట్లాగా పనులు చేసుకోకపోవడం కానీ, జ్ఞాపక శక్తి లేకపోవడం, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉండడం, ఇలా చాలా చాలా చూస్తున్నాం. సో తలగాయం అంటే డైరెక్ట్గా డెత్ అయిపోవడం ఒక ఎక్స్ట్రీమ్, చనిపోవడం ఎక్స్ట్రీమ్, కానీ మధ్యలో ఉంటుంది చూసారా, అది చాలామంది గుర్తించారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తారు. మన ఇంట్లో ఆదర్శంగా ఉండండి, మీ పేరెంట్స్ అందరూ, పెద్దవాళ్ళందరూ హెల్మెట్స్ పెట్టుకోండి. అప్పుడు చిన్నపిల్లలు పేరెంట్స్ని చూసి వాళ్ళకే తెలియకుండా పాటిస్తారు.